సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. రామ్మ, టైం అయింది. అమ్మ చికెన్ కర్రీ చేసింది, అదిరిపోద్ది. హై చికెన్. నాన్న పెరుగన్నం. ఉండు, ఇంకా ఉన్నాయిగా. ఆ? లక్ష్మి, చికెన్ ఏది? రెక్కలు చెగిరిపోయాయి. ఏంటి చికెన్ కర్రీ కావాలా? చికెన్ కర్రీ పొద్దుననగా పిల్లాడు బయటికి వెళ్ళాడు, ఇంతవరకు రాలేదని నేను టెన్షన్ పడుతుంటే మీకు చికెన్ కర్రీ కావాలా? అన్నయ్యకి నువ్వని కొడతావని భయం, వాడు రాడు. నాన్న నాకు చికెన్ కర్రీ కావాలి. నీకు చికెన్ కర్రీ కావాలి అంతే కదా? ఓ పని చేద్దాం, నేను వెళ్ళి ప్యారడైజ్ బిర్యానీ తీసుకొస్తా, మన ఇద్దరం తిందాం. ఓకే? ఐ సూపర్. మా నాన్న అంటే మా నాన్న. తెస్తారు. వాడింట్లోకి రాకుండా మీరు బయటికి వెళ్ళి చికెన్ బిర్యానీ తెచ్చుకోండి. నేనేం చేస్తానో నాకు తెలియదు. అది కాదు లక్ష్మి, ఇప్పుడు పర్లేదు నువ్వు వెళ్ళు. ఆ మదర్ ఇండియా ఎప్పుడు ఏదో ఒకటి ఇలా మాట్లాడుతూనే ఉంటుంది. ఒక్కసారి బిర్యానీ కోసం అడుగు బయటికి పెట్టారో మళ్ళీ ఇంట్లోకి వచ్చేది లేదంతే. అది కాదు లక్ష్మి, దీపు నాన్న, ఈ పూటకు పెరుగు అన్నంతో సర్దుకో. కావాలంటే రేపు తీసుకొస్తాను, సరేనా? అమ్మ చాలా కోపంగా ఉంది, అందుకని పెరుగు అన్నం తినేద్దామే. వద్దు, నాకు పెరుగన్నం వద్దు, నేను తినా. ప్లీజ్ నాన్న, ప్లీజ్. ఈ ఒక్క పూటగా నాన్న చెప్పినట్టు వినవా? సరే. గుడ్ గర్ల్. దీపు బంగారం చెప్పినట్టు వింటుంది. అదే ఆ వెధవ ఉన్నాడు, యూజ్లెస్ ఫెలో, ఎప్పుడు చెప్పినట్టు వినడు. ఎంతసేపు అయిందో. అమ్మా, రే ఎక్కడికి వెళ్ళిపోయావరా? నాన్న లోపల గోల్ చేస్తున్నాడు. ఇంకా కోపంగా ఉన్నారా? రా. బాగా ఆకలేస్తుందమ్మా. ఆకలిస్తుంది నాన్న. వెనక నుంచి మెల్లగా చప్పుడు చేయకుండా రా. 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 నాన్న అజయ్, ఇదిగోరా నాన్న చికెన్ కర్రీ తిను. పొద్దునగా ఎప్పుడు తిన్నావో ఏంటో. తిన్నా. ఈయన గారి కోపం వల్ల కన్న కొడుకుని బయట నిలబెట్టి మరీ తినిపించాల్సి వస్తుంది. అమ్మా, ఫిష్ ఫ్రై సూపర్ అమ్మా. నీకు ఇష్టం కదా ఉంటుందిరా, సూపర్గా ఉంటుంది, సూపర్గానే ఉంటుంది. ఏమే, నానా కష్టాలు పడి 6 నెలల తర్వాత కొంపకొచ్చినోడికేమో పెరుగన్నాం. నాన్న నాకు కూడా. అవును, ఆపవే. అడ్డగాడిదలాగా ఊరంతా బాలాదూరు తిరిగి వచ్చినోడికేమో చికెన్ కర్రీ, ఫిష్ ఫ్రై. బాగుంది నీ వ్యవహారం. ఇలాంటి అమ్మని ఎవరైనా చూసారా? మదర్ ఇండియా. ఏంటే మీ నాన్నగారు వచ్చారు కదా అని ఓ తెగ రెచ్చిపోతున్నావు, దిష్టి కొట్టేస్తున్నారు. నువ్వు తిన్నా. మెక్కమ్మా, బాగా మెక్కు. ఇదిగో లక్ష్మి, ఇప్పుడే చెప్తున్నా, ఏదో ఒక రోజు వీడు నిన్ను నన్ను రోడ్డు మీదకి లాగి మనం పరువు తీయకపోతే నా పేరు మార్చుకుంటా. ఊరుకోండి. అమ్మా, ఇంకొంచెం చికెన్ పెట్టమ్మా. ఓకే నాన్న. చిచ్చి. రే, మనిషి అన్నాక కాస్తైనా సిగ్గుండాలరా. ఈ హాయ్ నందు. చాలా పొరపాటు అయిపోయింది నందు. ఆ శ్యామ్గాడు స్వాతి అంటే ప్రాణం, సీరియస్ లవ్ అది ఇది అన్నాడు. ప్లీజ్ నీ అబద్ధాలు నీ ఫ్రెండ్స్ దగ్గర చెప్పుకో. లక్కీగా నువ్వు ఎలాంటి వాడివో ముందే తెలిసిపోయింది. అదేంటి నందు అలా మాట్లాడుతావు? ఫ్రెండ్స్కి హెల్ప్ చేయడం తప్ప? హెల్పా? దాన్ని ఎవడైనా హెల్ప్ అంటాడా? నువ్వెంత పెద్ద తప్పు చేసావో తెలిసే మాట్లాడుతున్నావా? 3 ఏళ్లలో స్వాతి మా అన్నయ్య కాబోయే వైఫ్, ఆమె ఫోటోనే మార్క్ చేసావు. అన్నయ్య ఎందుకో నిన్ను వదిలేశాడు, లేకపోతే చచ్చిపోయి ఉండేవాడివి. దయచేసి వెళ్ళిపో. నీ సంగతి ఏంటో తెలియదు కానీ నేను మాత్రం చాలా పెద్ద తప్పు చేశా. దయచేసి వెళ్ళిపో. అంటే మన మధ్యలో అంతేనా? ఇంకేం లేదా? ఏమీ లేదు, ఇంతే. గుడ్ బై.
పొమ్మంటే ఎట్టా చెప్పమ్మా నా కన్నులలో వెన్నెల నివమ్మా కాదు పొమ్మంటే ఎట్టా చెప్పమ్మా ఎదల నిండుగా ఆశే చూపి కలలే రేపావే చెంతకొచ్చి ఐ లవ్ యు చెబితే కళ్ళను చేశావే కాదు పొమ్మనమన్నావే ఎంటమ్మ 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 ఇలా ఎందుకు చేశావమ్మా ఆజీగా దిల్లవు నిన్ను పూనో అనబోకమ్మా ఎంటమ్మ 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 ఇలా ఎందుకు చేశావమ్మా ఆజీగా దిల్లవు నిన్ను పూనో అనబోకమ్మా నలుసే పడితే కన్నులే పీకేస్తామా కాళ్ళులోన ముల్లే దిగితే కాళ్ళే నరికేస్తామా మాటలెన్నో చెప్పినావే నాటకమే చేసినావే తోటలెన్నో తిప్పినావే పాటలెన్నో పాడినావే ఓకే అనుకుని వద్దకు వస్తే వద్దని తోసేసావే కొయ్యనిపించావే ఎంటమ్మ 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 ఇలా ఎందుకు చేశావమ్మా ఆజీగా దిల్లవు నిన్ను పూనో అనబోకమ్మా ఆదివిలోని దేవుడికైనా మనసే కరిగేనమ్మా కరుగుతుందిరా బాబు ఈ భువిలోని దేవతకేమో మనసే కరువేనమ్మా ఊసులెన్నో చెప్పినావే ఊహలెన్నో రేపినావే ఊరువాడ తిప్పినావే ఊవిలోన దించినావే పోనీలమ్మని దగ్గరకొస్తే పొమ్మనమన్నావే ఈడ పంచరు చేసావే ఎంటమ్మ 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 ఇలా ఎందుకు చేశావమ్మా ఆజీగా దిల్లవు నిన్ను పూనో అనబోకమ్మా ఎంటమ్మ 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 ఇలా ఎందుకు చేశావమ్మా ఆజీగా దిల్లవు నిన్ను పూనో అనబోకమ్మా టై దిత్ టై టై తాం తక్క దిన తా టై టై తా దిత్ టై టై తా తా టై టై తా దిత్ స్టూడెంట్స్ టై రిలాక్స్. నమస్కారం అమ్మా. నమస్కారం. సిస్టర్కి నమస్కారం పెట్టు. సిస్టర్ కాదు, మరి సిస్టర్ ఇన్ లా. దీపు తప్పు అలా అనకూడదు. చూడమ్మా, పాత ఇంటి దగ్గర ఒక సంవత్సరం డాన్స్ నేర్చుకుంది, మళ్ళీ నీ దగ్గర జాయిన్ అవుతానంటుంది. అలాగే రేపటి నుంచి పంపించండి. డాన్స్ డ్రెస్ ఉంది కదా? ఉందమ్మా, కానీ పెరిగిపోయింది కదా, అది సరిపోదు, కొత్తది కొని పంపిస్తాను. అలాగే వెళ్ళొస్తామమ్మా. సరిగా ఆపు, దిగ. డాన్స్ క్లాస్లో నందిని మేడం అని డాన్స్ టీచర్ ఉంటుంది. తీసుకెళ్లి డ్రెస్ చూపెట్టి కరెక్టో కాదో కనుక్కో. పట్టుక. ఈ లోపు నేను వెళ్ళి ఫీజు కట్టి వస్తాను. వేధవేషాలు ఇక అన్నిటికీ డూడు బసవన్లా తల ఊపడమే, చేసేది మాత్రం అన్ని వేధవ పనులే. వేధవని వేధవన్న వేధవని వెళ్ళా. ఒరే యూజ్లెస్ ఫెలో, ఆ పెళ్లి నడకేంట్రా? త్వరగా వెళ్ళా. పూజ ప్రాక్టీస్ చేయించు. నందిని మ్యామ్. టై తాం బాగా ప్రాక్టీస్ చేయండి. తక్క దిన తా టై టై తా దిత్ టై Sorry, నందు. టై తా ఈ డ్రెస్ లోపల ఉంది, చూడు, టై చూడు. తా దిత్. ప్రాక్టీస్ చేయమని చెప్పానా లేదా? 3 4 5 6 ఎదురులు పెట్టాను. 7 ఎక్కడ? 2 3 4
అయిపోయింది ఇది. నాన్న డ్రెస్ చూపించాను, సూపర్గా ఉందని చెప్పింది. చెప్పిందా? చెప్పే ఉంటుంది. చెప్పే ఉంటుందిలే. ఏంటిది? ఏంట్రా ఇది? ఏంట్రా ఇది? నాన్న ఇది ఇది వాట్ ఈస్ దిస్? వంకాయ పులుసు. నా లైఫ్ తుస్సు. నందు ఐ లవ్ యూ మోర్ మోర్ మోర్. నాన్న. Shut up, rascal. ఆ అమ్మాయికి నీకు పోలికెక్కట్రా? ఆ అమ్మాయి బంగారం రా, నువ్వు తుప్పు పట్టిన ఇనుమువి. ఆ అమ్మాయి దేవతరా, నువ్వు మురిక్కాలలో దొర్లే పందివి, ఎద్దువి, గాడిదవి, దున్నపోతువి, అడ్డగాడిదవి, నాన్న. అడ్డగాడిదవి, నాన్న. అడ్డగాడిదవి. ఈ వెధవ అమ్మాయికి లవ్ లెటర్ రాశాడే. అసలు ఆ అమ్మాయి అందం ఏంటి, ఆ వినయం ఏంటి, ఆ కరిష్మా ఏంటి? ఇలాంటి అమ్మాయిలు అలాంటి అబ్బాయిలకే పడతారండి. నేను మీకు పడలా? ఆ? అంటే నాకు వాడికి పోలిక? ఆ రోజుల్లో నేను మీ నాన్న ఛాలెంజ్ చేసి మరి పెళ్లి చేసుకున్నానే. నేను కాలేజీలో టాపర్నే. వాడు 10వ తరగతి 3 సార్లు తప్పాడు. 2 సార్లే. వస్తున్నాడు వేధవ. వాడి జీవితంలో బాగుపడ్డు. ఆ విషయం గుర్తుపెట్టుకో. ఆపండి. అమ్మా నేను సింగపూర్ వెళ్తా. నాన్న ఆఫీస్ నేను చూసుకుంటా. ఏమండి, శని వెళ్ళిపోయాడండి, గురువు వచ్చేసాడు. ఆపు నీ సోది. నా బంగారు కొండ. ఎప్పుడు వెళ్తావు బంగారం? త్వరలో. కానీ సింగపూర్ అంటే పాస్పోర్ట్ ఉండాలిగా. ఉండాలిగా. పాస్పోర్ట్ అప్లై చేయాలిగా. చెయ్యాలిగా. అంటే పాస్పోర్ట్కి డబ్బులు కావాలిగా. కావాలిగా. వాడు ఇక్కడికే వస్తాడని నాకు తెలిసే. నాకు తెలుసండి. ఏ లక్ష్మి, ఎక్కడికి? ఇప్పుడే వస్తానంట్రా. ఒరే నిన్ను. ఇదిగోరా నాన్న. నా పర్స్ ఎందుకు తీసుకొస్తున్నావే? ఇదిగో నీ పాస్పోర్ట్ డబ్బులు. ఆ, మరి పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళాలిగా. వెళ్ళాలిగా. అక్కడ లేట్ అయితే ఏమన్నా తినాలిగా. తినాలిగా నాన్న. ఇదిగో ఇంకొక 500 పెట్టుకో. మిగిలిన కూడా తీసుకో. వాడికి అన్నందుకు మనం అడుక్కు తినాలా? తినాలిగా. మీరు తినండి. నా కడుపు నిండింది. అమ్మయ్యా, నందుకి గిఫ్ట్ కొనాలి, లంచ్కి పిలవాలి, లైన్లో పెట్టాలి. ఈ లవ్ చాలా కాస్ట్లీ మ్యాటర్ రా బాబు. నందు, Hey, what is this? ఇంకా నా మీద కోపం తగ్గలేదా? ఆ గొడవ అయిన తర్వాత నేను నా ఫ్రెండ్స్ని అసలు కలవడమే మానేశాను నందు. నీ మీద ప్రామిస్, ఇప్పుడు ఏ గొడవలకు వెళ్ళడం లేదు. నన్ను నమ్ము ప్లీజ్. నాకు నువ్వే కావాలి నందు. నమ్మవా? సరే అయితే ఇదిగో ఇదిగో ఈ ఫోన్ పెట్టుకో. పట్టుకో, నీకే. రోజు నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఏం చేస్తాను అని అడుగు, చెప్తా. ఈ ఫోన్ నీకోసమే కొన్నా నందు. నాన్న, నువ్వు నా కోసం సింగపూర్ నుంచి తెచ్చిన ఫోన్ పోయింది. నీతో అబద్ధం చెప్పను, ఓకే? ఇదిగో నీకు ఇష్టమని జాస్మిన్ పర్ఫ్యూమ్ బాటిల్స్ కొన్నాను నందు, తీసుకో. లక్ష్మి, నా పెర్ఫ్యూమ్ బాటిల్స్ అన్నీ ఏమైపోయాయి? $500 సింగపూర్ పెట్టి కొన్నానే. నీకోసం రాత్రి పగలు కష్టపడుతున్నా నందు. ఇక్కడే కదా పాలవాడికి డబ్బులు పెట్టాను, ఏమైపోయాయి? నేను ఏం చేసినా అది నీకోసమే నందు. నువ్వంటే నాకు ప్రాణం. సండే నా డాన్స్ పర్ఫార్మెన్స్ ఉంది, వస్తావా? ఎస్. హలో రే అజయ్, ఎక్కడున్నావురా? ఆడిటోరియంలో. అక్కడేం చేస్తున్నావురా? రే నందు డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తుందిరా, ఫ్రీగా ఉంటేరా. ఓకేరా. ఓకే బాయ్ రా. హలో
హలో 546 బండి మీదేనా? అక్కడ అడ్డంగా ఉంది, వచ్చి తీయండి. కార్నర్లోనే పెట్టాను బాస్. అడ్డంగా ఉందని చెప్తున్నాగా, రండి. రేయ్, బాగా దొరికేవరా, నీకోసం వెతుకుతున్నా. ఆ రోజు తప్పించుకుంటే అయిపోయింది అనుకున్నావా? నా స్వాతిని ఏడిపియడం బాగా సరదా కదా. తను ఎంత బాధపడింది నీకు తెలియాలి కదా. పట్టుకోండి. వికీ, బ్లడ్ పదరా. ఎలా కొట్టేశాడు. వెంకీ వెంకీ లేరు వెంకీ.